ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మేస్త్రీలకు ట్రైనింగ్. గ్రామానికి ఒకరి చొప్పున 12,672 మందికి దశల వారీగా ట్రైనింగ్. లబ్ధిదారులపై అధిక భారం పడకుండా నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ప్రతి తెలుగింటిలో కూడా తరచూ వినపడేదే. ఆ రెండు పనుల్లో ఎన్ని ప్రణాళికలు వేసినా కూడా అనుకున్న దానికంటే అధిక వ్యయంతో పాటు ఊహించని ఇబ్బందులు కూడా తలెత్తుతూనే ఉంటాయన్నమాట. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధాలకు ఎదురయ్యే ఈ ఇబ్బందులను సాధ్యమని తగ్గించే దిశగా ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి తొలి విడతలో మంజూరు చేసిన 72,000 ఇళ్లను సత్వరం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారులపై అదనపు ఖర్చు పడకుండా ఒక్కో ఇంటికి కావాల్సిన 8 ట్రాక్టర్లు వేసుకుని ఉచితంగా అందిస్తామని తెలిపింది. మహిళా సంఘాల ద్వారా ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి సరఫరా చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. తాజాగా మేస్త్రీలకు శిక్షణపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది. 400 చదరపు అడుగుల ఫ్లింత్ ఏరియాతో ఇక్కడ ఇంటిని నిర్మించుకోవాలని సూచించిన ప్రభుత్వం ఇందుకోసం 3 నమూనాలు విడుదల చేసింది. అలానే ఫైల్ ఫౌండేషన్, ఓపెన్ ఫౌండేషన్, షార్ట్ కాలంలు, ర్యాట్ ర్యాప్, మాసనరీ, పిల్లర్ రూపింగ్ వంటి కొత్త నిర్మాణ పద్ధతిపై దృష్టి సారించింది. ఈ పద్ధతిలో ఇంటి నిర్మాణం చేపడితే చాలా వరకు అదనపు ఆర్థిక భారం లేకుండా చూడవచ్చని అధికారులు అయితే అంటున్నారన్నమాట. మేస్త్రీకి అయితే చెప్తున్నారు. రాష్ట్రంలో 12,672 గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రిని ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణంపై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ శిక్షణకు ఒక్కో మేస్త్రికి 8,500 ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరించబోతున్నాయన్నమాట. హైదరాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్లో ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో 82 మందికి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట. ఇక శిక్షణ ఇచ్చే అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నిర్మాణంలో గట్టితనం, నాణ్యత ఉండేలా ఇంటి నిర్మాణం చేపట్టడం, వ్యయాన్ని తగ్గించడం, సామాగ్రి వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవడం, భద్రత తదితర అంశాలపై శిక్షణ అయితే ఇస్తున్నారు. సో చూసారు కదా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో జాగ్రత్తగా అయితే మీకు మేస్త్రులు అయితే కడతారనమాట. ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు కాబట్టి. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.